నువ్వు వేదనతో ఒంటరిగా ఉండి ఏడుస్తున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు నీ హృదయమైన తలుపు దగ్గర తట్టుచు ఉండగా, నీ హృదయమైన తలుపు తీసి ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించి యేసుక్రీస్తు ప్రభువారితో సహవాసం చేస్తూ ప్రతిదినం సంతోషంగా గడిపి తర్వాత ఈ లోక యాత్రలో సాగుతూ ఉద్యోగంలో పడిపోయిన ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో దేవుని దుఃఖపరుస్తూ వేదన గురి చేస్తూ అనేక విధాలుగా ఉద్యోగములో వ్యాపారములో అనేక రకాలుగా ప్రియ దేవుని బిడ్డ నువ్వు బిజీ అయిపోయి దేవుణ్ణి మర్చిపోయి ఈ లోకంలో మునిగిపోతున్నావేమో ప్రియ దేవుని బిడ్డ. నీకు ఇష్టం వచ్చినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఇష్టం వచ్చినది చూస్తూ ఈ లోకమే శాశ్వతం అనుకొని తిరిగి లోకానుసారంగా జీవిస్తున్నావేమో. లోకము మత్తులో మాయలో మరలా పడిపోయి తాగుడుకు బానిసైపోయినావేమో ప్రియ దేవుని బిడ్డ. ఇదిగో నువ్వు వేదనలో ఉన్నప్పుడు నీ హృదయాన్ని తట్టి నీ హృదయాన్ని చూసి వచ్చిన దేవుని నువ్వు మర్చిపోయి ఆయనకు వేదన గురి చేసినావేమో. ఇదిగో నీ వేదన నువ్వు ప్రతిసారి దేవునికి సిలువ వేస్తూనే ఉన్నావు ప్రియ దేవుని బిడ్డ. ఇదిగో ఈ దినమున నిన్ను చూసి యేసుక్రీస్తు ప్రభువారు ఎంతగానో ప్రసవ వేదన చెందుతూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ. ఇదిగో నిన్ను నూతనపరిచి సొంత కుమారుడిగా నేను అంగీకరించిన తర్వాత నువ్వు తిరిగి పాపంలో జీవిస్తుండగా ఆయన చూసి ఇదిగో నిన్ను బట్టి మరలా ప్రసవ వేదన చెందుతున్నాడు ఆయన. ఇదిగో నువ్వు యేసుక్రీస్తు ప్రభు వారిని మరలా సిలువకు వేయిస్తున్నావు ప్రియ దేవుని బిడ్డ. జాగ్రత్త, వాక్యం సెలవిస్తుంది వారు దేవుని కుమారుని మరలా సిలువ వేయిస్తున్నారని వాక్యం సెలవిచ్చిన ప్రకారంగా ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా అనేకులు కూడా హృదయాలు మారు మనసు లేనప్పుడు యేసుక్రీస్తు తెలియనప్పుడు యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత యేసుక్రీస్తునే మర్చిపోయి లోకమే శాశ్వతం అనుకుని జీవిస్తున్న అనేక ప్రియ దేవుని బిడ్డలారా ఈ ఉపవాస ప్రార్థనలో మీ జీవితాలను సజీవయాగంగా ఆయనకు సమర్పణ చేసుకుంటే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నీ కృప మీకు తోడైండును గాక. ఆమేన్. నీ సన్నిధిలో